శ్రీకాళహస్తి అనే పేరు 3 సంస్కృత పదాల కలయిక నుండి వచ్చింది. శ్రీ సాలీడు, కాల సర్పం మరియు హస్తి ఏనుగు. హిందూ పురాణాల ప్రకారం ఈ 3 జీవులు పరమ శివుని భక్తులు మరియు శ్రీకాళహస్తిలోని శివలింగాన్ని పూజించేవారు. సాలీడు శ్రీ ఆకులు మరియు శిథిలాల నుండి రక్షించడానికి ఒక సాలీడు శివలింగం చుట్టూ క్లిష్టమైన వలలను తిప్పిందని పురాణం చెబుతోంది. సాలీడు లింగం యొక్క పవిత్రత మరియు పరిశుభ్రతను కాపాడటానికి అంకితం చేయబడింది. పాము కాల, ఒక పాము తన విషంతో శివలింగానికి నిత్యం అభిషేకం ఆచార స్నానం చేస్తూ దేవతకు నైవేద్యంగా పెట్టింది. ఏనుగు హస్తి, ఏనుగు తన తొండం ఉపయోగించి సమీపంలోని నది నుండి నీటిని తీసుకువచ్చి శివలింగానికి అభిషేకం చేసి భక్తితో కడుగుతారు. విభిన్న విధానాలు ఉన్నప్పటికీ 3 జీవులు శివుని పట్ల ప్రగాఢ భక్తిని ప్రదర్శించారు. వారి అచంచలమైన భక్తికి ముగ్ధుడై శివుడు వారికి మోక్షం విముక్తి ప్రసాదించాడు. అందుకే వారి గౌరవార్థం ఈ ప్రదేశానికి శ్రీకాళహస్తి అని పేరు పెట్టారు. భగవంతుని పట్ల భక్తి రూపాలు మరియు జాతులకు అతీతం అనే ఆలోచనను ఈ కథ నొక్కి చెబుతుంది. కన్నప్ప నాయనార్ అని కూడా పిలువబడే భక్త కన్నప్ప 63 మంది నయనార్లలో ఒకరు. హిందూ మతం యొక్క శైవ సంప్రదాయంలో గౌరవించబడే సాధువులలో ఒకరు. శివుని పట్ల అతని భక్తి పురాణమైనది మరియు అతని కథ స్వచ్ఛమైన, నిస్వార్థ భక్తికి అత్యంత ఉత్తేజకరమైన ఉదాహరణలలో ఒకటి. కన్నప్ప శ్రీకాళహస్తి ప్రాంతానికి సమీపంలోని ఒక చిన్న గ్రామంలో తిన్నడు వృత్తిరీత్యా వేటగాడుగా జన్మించాడు. అతను గిరిజన సమాజానికి చెందినవాడు మరియు అతని ధైర్యం మరియు వేట నైపుణ్యాలకు ప్రసిద్ధి చెందాడు. అతని నేపథ్యం ఉన్నప్పటికీ అతను భక్తితో నిండిన హృదయంతో ఉన్నాడు. ఒకరోజు తిన్నడు అడవిలో వేటాడుతుండగా శ్రీకాళహస్తీశ్వరాలయంలోని శివలింగం మీద పడ్డాడు. తక్షణమే అతను లోతైన ఆధ్యాత్మిక సంబంధాన్ని అనుభవించాడు మరియు లింగాన్ని పూజించడం ప్రారంభించాడు. పువ్వులు, సమీపంలోని నది నుండి నీరు మరియు అతని వేట నుండి మాంసం కూడా. తిన్నడు యొక్క ఆరాధన విధానం అసాధారణమైనది మరియు పచ్చిగా ఉండేది. అతను శివునికి తన శ్రేష్టమని నమ్మిన దానిని సమర్పించాడు. తన ప్రత్యేక మార్గంలో తన ప్రేమ మరియు భక్తిని చూపాడు. ఈ చర్య మొదట్లో ఆలయ పూజారుల నుండి నిరాదరణకు గురైంది, కాని తిన్నడు యొక్క భక్తి అచంచలమైనది. ఒకరోజు తిన్నడు శివలింగం యొక్క ఒక కన్ను నుండి రక్తం ప్రవహించడం గమనించాడు. తన భగవంతుని బాధ నుండి ఉపశమనం పొందాలని నిశ్చయించుకుని అతను తన కన్నును తీసి లింగంపై ఉంచాడు. అద్భుతంగా రక్తస్రావం ఆగిపోయింది. అయితే కొద్దిసేపటికే లింగానికి మరో కన్ను నుంచి రక్తస్రావం మొదలైంది. తిన్నడు సంకోచం లేకుండా తన మరో కన్ను కూడా అందించాలని నిర్ణయించుకున్నాడు. అతను ఖచ్చితమైన ప్రదేశాన్ని గుర్తించగలడని నిర్ధారించుకోవడానికి అతను లింగంపై తన పాదాన్ని ఉంచాడు మరియు అతని రెండవ కన్ను తీయబోతున్నాడు. ఆ సమయంలో శివుడు తిన్నడు ముందు ప్రత్యక్షమయ్యాడు. అతన్ని ఆపి అతని దృష్టిని పునరుద్ధరించాడు. అతని అసమానమైన భక్తితో తాకిన శివుడు అతనికి కన్నప్ప, కన్న అంటే కళ్ళు, అప్ప అంటే తండ్రి అనే పేరును ఇచ్చాడు. ఇది భగవంతుడికి తన కళ్లను సమర్పించిన వ్యక్తిని సూచిస్తుంది. ఓం నమః శివాయ.